రీచెస్ 5 డీసిల్టేషన్ పాయింట్స్ ఉన్నాయి, టోటల్ 11 పాయింట్స్. అక్కడ ప్రజెంట్ జీసీకేసీ అని ఒక ఏజెన్సీ గవర్నమెంట్ అప్పగించారు, బట్ వాళ్ళకి ఇంకా పరిమితి పూర్తిగా వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఎక్కడా కూడా ఎక్స్కవేషన్ జరగకూడదు. అట్లీస్ట్ నౌ అది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాన్యువల్గా వాళ్ళు చేయడానికి కుదురుతుంది. అది కూడా మషినరీ పెట్టకూడదు అని ఎన్జిటి గైడ్ లైన్స్. డీసిల్టేషన్ పాయింట్లో వాళ్ళ చేయడానికి ప్రాబ్లం లేదు, బట్ వాళ్ళు సిఎఫ్ఏ అమౌంట్ గవర్నమెంట్కి కట్టిన తర్వాత చేసుకోవచ్చు. దానికోసం ఒక డిఎల్ఎస్సి మీటింగ్ ఈరోజు పెట్టుకుంటున్నాము. సో అది చేస్తే ప్రజలకి కూడా ఈ శాండ్ అందుబాటులో వచ్చేలాగా చర్యలు జరుగుతాయి. మరి ఈ వెహికల్స్ మీరు పట్టుకోలేమా? ఎక్కడైనా ఇది ఉంటుంది కదా, మన చెక్ పోస్ట్ కానీ అలా పెట్టిన వాళ్ళు అక్కడ దొరుకుతాయి కదా, ఏ వెహికల్స్ ఉన్నాయి, ఎవరు తరలిస్తున్నారు? ఈ చెక్ పోస్ట్ కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి వెహికల్ వెళ్తుండగా వాళ్ళు ఎలాగైనా ఏ టౌన్ లో రీచ్ అయినా కూడా మన ఎంసీసీ చెక్ ఏదో ఒక చెక్ పోస్ట్ లో దొరికిపోతారు కదా. అంటే శాండ్ చెక్ పోస్ట్ లో ఉండకపోవచ్చు, బట్ మిగతా ఎలక్షన్ చెక్ పోస్ట్ నడుస్తున్నాయి కదా, ఫారెస్ట్ చెక్ పోస్ట్, ఎలక్షన్ చెక్ పోస్ట్, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని చెక్ పోస్టులు ఉంటాయి. ఎక్కడైనా దొరికితే వాళ్ళ 1-2 సీజ్ చేస్తే మెసేజ్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఎనీ ఎవరికి మనం టార్గెట్ చేయడానికి ఏం కాదు. ఎన్జిటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, మనం చేయకపోతే మనకి టార్గెట్ అయిపోతాం. బికాస్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు డూ దిస్. కొన్ని వెహికల్స్